కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, టీడీపీ నేత సురేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు. ఉద్దేశించినారు కాబట్టి రాష్ట్రం నుంచి వాళ్ళకి ఎగుమతి చేస్తున్నాం. ఇదే కాకుండా ఇతర కంట్రీలు కూడా మన దగ్గర చేసే వాళ్ళని ఇతర రాష్ట్రాల దేశాలు కూడా పంపించడం జరుగుతుంది. మనం ఎవరి మంత్ అప్డేట్ చేస్తాం. రైతులు ఏమేమి ఫాలో చేస్తున్నారు వాళ్ళు మాకు అందరికీ ఈ ప్రకృతి వ్యాధిని మళ్ళీ మిమ్మల్ని ఎన్నిక తీసుకోవాలనే ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా ఒక దీనికంటూ రైతు సాధికార సంస్థని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన పర్యటనలో నా సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రారంభించాలని చెప్పేసి నిన్న మొన్న 2 రోజులు రావడం జరిగింది. వచ్చే ముందే ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి ఇమ్మీడియట్గా అయ్యే పనులన్నింటికి జీవోలు ఇవ్వటం, మిగతా వాటికి ఎస్టిమేషన్స్, అంచనాలు, ఏ పనులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయమని చెప్పేసి అక్కడి నుంచే అధికారులందరినీ ఆదేశించడం. నిన్న వచ్చిన తర్వాత 2 రోజులు కూడా కలెక్టర్ గారిని కూర్చోబెట్టుకొని ఏవే పనులు టైం లైన్ ప్రకారం ఏ విధంగా జరగాలని చెప్పేసి ఆయనకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయేటటువంటి గడిచిన 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పనేసి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇదొక కార్యక్రమం, మంచి కార్యక్రమంలో మీతో కలిసి పాల్గొనేదానికి మాకు అవకాశం వచ్చింది. దానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దూరదృష్టితో ఆలోచిస్తాడు అనే దానికి ఉదాహరణ ఈ ప్రకృతి వ్యవసాయం అనేది 2014లో సుభాష్ పాలేకర్ గారు, ఆయన దీనికి మెయిన్ మహారాష్ట్రకు సంబంధించిన ఒక సామాజిక వేత్త. ఆయన ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అట్లాగే మంచి లాభాలు కూడా పొందవచ్చు, భూమి కూడా బాగుంటుంది, రసాయనాలు ఇవన్నీ లేకుండా అని చెప్పేసి ఆయన ఒక పెద్ద ఉద్యమంలాగా స్టార్ట్ చేసి ఎన్నో రాష్ట్రాల్లో దాన్ని దిగ్విజయంగా ఎన్నో వేల మంది రైతులకి శిక్షణ చేయడం జరిగింది. 2014 నుంచి 19 మధ్య నేను జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నాను కందుకూరులో. అక్కడ కూడా సుభాష్ పాలేకర్ నుంచి ఇంతమంది రైతులని ఎంపిక చేసి గుంటూరులో శిక్షణ కార్యక్రమం కూడా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. సో అట్లా ఆయన దత్తత తీసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు సుభాష్ పాలేకర్ గారు మన రాష్ట్రాన్ని దత్తత తీసుకొని చాలా చోట్ల మీటింగ్లు పెట్టి, ట్రైనింగ్ క్యాంప్స్ 10 రోజులు 15 రోజులు క్యాంప్స్ పెట్టి చాలా అవగాహన తీసుకొచ్చారు. సో అప్పుడు మేము కూడా రైతుల దగ్గర నుంచి నేను కందుకూరు రూరల్ మండలంలో చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరు ముందుకు రాలి. నేను బలవంతంగా ఒక రైతు చేత 5 ఎకరాల్లో చేయించాం. ఫస్ట్ నాకు తెలిసిన రైతుకి నువ్వు చేయాల్సిందని చెప్పి స్టార్ట్ చేస్తే ప్యాడీ చేసామంటే వరి చేసాం. అక్కడ ఫస్ట్ సంవత్సరమే మనకి వచ్చిన ఏదైతే వరి ఉందో మిగతా రెగ్యులర్ దానికన్నా రమాలని మిగతా 1200 1300 అంటే ఇది 2500 నుంచి 3000 దాకా కూడా అమ్మడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి అది చూసి ఇంకొక 20 ఎకరాలు అట్లా. ఈరోజు రవాణామి చాలా మంది రైతులు వాళ్ళని చూసి ఆ ప్రకృతి వ్యవసాయ దాంట్లో కూడా రావడం జరిగింది. జీవామృతం తయారు చేసుకోవటం ఎట్లా, ఇవన్నీ కూడా వేప పిట్టు ఇవన్నీ తీసుకెళ్లి చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి శిక్షణ నుంచి అంతా కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా నాకు ఇక్కడ ఆనందంగా వస్తుందంటే మహిళలు రావడం అనేది నిజంగా చాలా ఆనందం. చంద్రబాబు నాయుడు గారికి
ఆర్థిక స్వాతంత్రం వస్తుందో అప్పుడే ఒక కుటుంబం కానీ సమాజం కానీ బిడ్డలు కానీ అందరూ బాగుంటారని ప్రగాఢంగా నమ్ముతారు ఆయన. డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చిన ఈరోజు సూపర్ 6 కార్యక్రమం ద్వారా మహిళలకు మహాశక్తి పథకం కింద పథకాలు పెట్టిన ఏది చేసినా కూడా మొట్టమొదటి ఆలోచన ఆయనకి మహిళల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. మహిళలు మహారాణులాగా ఉండాలి అని చెప్పనేసి ఆయన ఎప్పుడు కోరుకుంటారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందం. 100% మీరు చేసే ఏ కార్యక్రమం వలన ప్రభుత్వం తరఫున మద్దతుగా ఉండడానికి మేము ఇక్కడ కలెక్టర్ గారు అందరూ మీకోసం ఉంటామని తెలియజేసుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ స్థాయిలో కుప్పం నియోజకవర్గంలో చేసేదానికి అధికారులు కూడా ఈడీ గారిని వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పనేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ RSS organization as well as EBSC organization and ఈ సభలో హాజరైన అందరికీ అందరి నుంచి నమస్కారం. మీరు గత 4-5 సంవత్సరాల నుంచి ఈ ZBNF జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ ఈ యాక్టివిటీ క్రింద మందులు లేకుండా ఫర్టిలైజర్స్ లేకుండా ఒక గ్రామంలోనే దొరికిన కావుల ద్వారా మిగతా బేసిక్లీ ప్రగతిలో అవైలబుల్ రిసోర్సెస్ ద్వారా మీరు నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ఈ జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్తో అగ్రస్థానం రకరకాలుగా ఆంధ్రప్రదేశ్ రైతులు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా మనకు కెమికల్ ఫ్రీ ఫెర్టిలైజర్ ఫ్రీ నేచురల్ ఫార్మింగ్ చేస్తే పర్యావరణం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళు నేర్చుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా మన జిల్లాలో కూడా చాలా తెలుస్తుంది. అంటే మనం కూడా చాలా నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. సో ఈ సందర్భంగా పిఎం అజయ్ స్కీమ్ కింద మీకు ఈరోజు ఒక 10,000 రూపాయలతోటి ఒక 2 డ్రమ్స్ 200 లీటర్ 100 లీటర్ మరియు 2 తార్పోలిన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. సో నా నుంచి మీకు ఒకటి విజ్ఞప్తి, మీరు ఇది సరైన ఉపయోగం చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. మీకు ఏమేమి లాభం వస్తున్నాయి, ఏమేమి ఆధారం పెరగాలి. అందరికీ తెలుసు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, మీరు కూడా ఆ ఛాలెంజెస్ గ్రామంలోనే ఫేస్ చేస్తున్నారు. కానీ మనం సరైన తెచ్చుకుంటే ముందుకు వెళ్తే మిగతా రైతులు కూడా మోటివేట్ అవుతారు. సో ఈ స్కీమ్ ద్వారా మిగతా రైతులు కూడా మీ స్కీమ్ ముందుకు రావాలి, వాళ్ళు కూడా ఈ స్కీమ్ ద్వారా మొత్తం లాభం పొందుతారు, వాళ్ళు కూడా లాభం వస్తుంది. తీసుకెళ్తాము అండ్ ఇంకా ఎక్కువ నెంబర్ రైతులు కూడా ఈ స్కీమ్ ద్వారా అసోసియేట్స్ ఉంటాం. నాకు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. పాతకాలంలో ఎరువులు ఇవేమీ లేకుండానే పంట తీసేవారు. అంటే మీరు పాతకాలంలో చెప్పుకునేవారు, మా తాతలు 100 ఏళ్ళు బతికా, మా ముత్తాత 150 ఏళ్ళు బతికా చెప్పుకుంటూ ఉంటారు. అవునా కదా? ఎరువులు పిచికారీ చేస్తాం, దానికి తోడు పెస్టిసైడ్స్ పిచికారీ చేస్తాం, ఎరువుల మందు పురుగుల మందుని. దానివల్ల ఏమైంది, ఆ పండించిన పంట అంతా కూడా దాంతో నిండిపోయింది ఎరువులతో, దాంతో పాటు పెస్టిసైడ్స్తో. దానివల్ల మనం తిన్నప్పుడు అది మన లివర్ని మన కిడ్నీని డ్యామేజ్ చేసి తొందరగా చనిపోతాం. సో దానికి కారణం ఇది. దీన్ని గుర్తించి ఏం చేశారు, పాతకాలం ఏ పద్ధతిలో అయితే చేశారో అదే పద్ధతిలో మంచి దిగుబడి తీసుకొస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ తీసుకొచ్చారు. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేచురల్ గా పండించిన అంటే ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల ఒక మనిషి ఎంత యాక్టివ్ ఉంటాడని చెప్పేదానికి బెస్ట్ ఉదాహరణ ఎవరు తెలుసా? ఎవరు చెప్పు? నారా చంద్రబాబు నాయుడు గారు. అవునా కదా? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు, మాకు దగ్గర 50 ఏళ్ళు అనుకో. మేము యాక్టివ్ ఉంటామా, ఆయన యాక్టివ్ ఉంటాడా? ఎవరు యాక్టివ్ ఉంటారు? ఆయన యాక్టివ్. ఎందుకు? ఆయన నేచురల్ గా అంటే ఆర్గానిక్ అంటే ఈ ఎరువులు లేని ఫుడ్డే తీసుకుంటాడు ఆయన. అందుకే ఆయన ఈ వయసులో కూడా అంత యాక్టివ్ ఉన్నాడు. దాని తర్వాత అంత యాక్టివ్ గా నాకు ఎవరు కనిపిస్తున్నారంటే మీరే కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా అదే కదా, మీరు పండిస్తున్నారంటే మీరు అదే తీసుకుంటారు. అవునా కదా? మీ మొహాలంతా కలకలాడుతుంటే దానికి కారణం ఎరువులు లేని పంటలు మీరంతా తింటున్నారు. అందువల్ల దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో మీరందరూ మీరే కాకుండా మిమ్మల్ని చూసి ఇంకా ఇతర మీ చుట్టుపక్కల రైతులందరూ కూడా నేర్చుకోవాలి. దీన్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మీ పిల్లలు కానీ మీరు కూడా అందరూ 100 సంవత్సరాల పైన బతికేదానికి అవకాశం, అది కూడా హెల్తీగా చేస్తారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందుకు పోమ్మా, పట్టుకోమ్మా.